आविष्ये सुगन्धे प्रमोदमाने विद्यमाने पुत्रैः पौत्रैः वदतां दीर्घामायुः शतमानं भवतदायु पुरुषेन्द्रिये आविश्येवेन्द्रिये प्रतिष्ठति। बोलो भारत माता की, हरिकांत स्वामी भगवान की जय। जय माता, जय जय माता। కార్యక్రమానికి ఇచ్చేసిన శ్రీమతి మేఘా బిడ్డ గారికి కూడా మా యొక్క ఆలయం తరఫున చిన్న కానుక సమర్పిస్తున్నాం. प्रमाणं भवति पुरुषेन्द्रिये आविश्येन्द्रिये प्रतिष्ठति मनोवाञ्छाफलसिद्ध्यस्तु. ఇలాగే ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటూ మాతృమూర్తులందరినీ ఉత్సాహపరుస్తారని మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను. గౌరవనీయులు మాన్య శ్రీ వైట్ల సుబ్బారావు గారు మరియు అక్కయ్య గారు కూడా ओम निर्वसजर्भवा आदित्यादिवतेजो भवावित्सर्वस्मीमान् भवाविद्म आदिरायुर्भवायमे स्वेहे पद्मास्ते सुगन्धे प्रमोदमाने मन्यमाने पुत्रै पौत्रै श्रीवर्धां दीर्घामायुः शतमानं भवति पुरुषेन्द्रिये आविश्येवेन्द्रिये प्रतिष्ठति. మార్కండే గారు వందన సంస్థ మల్లికార్జున భజన మండలి ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విజయలత గారికి, సుబ్బారెడ్డి గారికి మరియు మేఘా బిందె గారికి సాధారణంగా మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ విన్నవించుకుంటాం. రవి గారు भारत माता की जय। मल्लिकार्जुन स्वामी विघ्नेश्वर भगवान की जय। నేను కూడా ఇక్కడ స్థానికుడు. అసలు భజన అంటే నాకు కూడా అసలు తెలియదు. ఈ మధ్యలో ఒక 10 ఇయర్స్ దాదాపు 10-15 సంవత్సరాల నుంచి విజయ గణపతి దగ్గర నేను రెండుకుంటున్నాను. అక్కడ రోజు 10-11 గంటల వరకు ప్రతి మంగళవారము భజన జరుగుతున్నాయి. సుబ్బారావు సార్ గారు మరి వచ్చి అక్కడ వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ యొక్క కార్యక్రమం జరుపుతుంటే నేను కూడా ఆల్రెడీ నేను అయోధ్యకు 2 టైమ్స్ కలెక్ట్ చేయగలను.
అక్కడే నా జన్మ పునర్జన్మ అయింది. నేను 2 times వెళ్ళినా నాకు ఇది మళ్ళీ పునర్జన్మ. నేను అక్కడనే అసలు చనిపోయేవాడిని. నేను అట్లాంటి కార్యక్రమం చేసి అక్కడ ఏదైతే బాబ్రీ మసీద్ ఉందో ఆ పైన ఎక్కి కూలబట్టిన వ్యక్తిని ధన్యవాదాలు. సార్తో పాటు అక్కడ పాల్గొన్నాను. ఇక్కడ వచ్చి చేస్తుంది సారని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత మా మిసెస్ కూడా ఇక్కడ శిశుమందిలో 25 years కంపెనీలో టీచర్స్గా పనిచేస్తున్నది. మేమిద్దరం కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ మల్లికార్జున కానీ విజయ గణపతి కానీ గాయత్రిలో ఉన్న గణపతి అభయ ఆంజనేయ స్వామి భజన మండలి వారికి కూడా మేమిద్దరం వెళ్ళి అక్కడ ఇప్పుడు చూస్తున్నాము. మార్కర్ల నేను మాతాజీ ఇక దాంట్లోనే భాగంగా ఇక్కడ గల్లీలో కూడా వీళ్ళందరినీ కలుపుకొని సార్ ఎక్కడ ఏ ప్రోగ్రాం ఇచ్చినా వీళ్ళందరినీ తీసుకొని పోయే బాధ్యత నా మీద పెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళందరినీ తీసుకొని ఇక్కడికి వెళ్తున్నా. మొన్ననే అక్కడికి రాలేకపోయినా, సారు ఓన్లీ మహిళలకు అనేసరికి రాలేకపోయినా. అయినా నా బాధంతా ఇక్కడనే ఉండే. అయినా పోయేటప్పుడు మా వాళ్ళందరికీ రాజలక్ష్మి అక్కడికి వీళ్ళందరికీ కూడా అడ్డాలు ఎక్కించి పంపించడం జరిగింది. నేను రాలేదు. సారు హెల్త్కి అలవాట్లేదని చెప్పేసరికి ఇక్కడనే ఉండిపోయాను. అది నాకు ఇంకా ముందు ఏం కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా